హాయ్ ఫ్రెండ్స్, ఆ జనరేషన్కి ఓ సావిత్రి, ఓ జమున. మరి మన జనరేషన్కి ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా? ఎప్పుడైనా సరదాగా ఈ పాయింట్ ఆలోచిస్తే మీ మదిలో మెదిలే హీరోయిన్ల లిస్టులో ఖచ్చితంగా సమాంత పేరు ఉండి తీరుతుంది. ఎందుకంటే సినిమా అనే పుస్తకంలో నటనలోనూ నటించడంలోనూ సమాంతకు కొన్ని పేజీలున్నాయి. ఓసారి వాటిని చూద్దాం. 2010 ఫిబ్రవరి 26 అంటే సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఏమాయ చేసావే సినిమా వచ్చి రిలీజ్ అయింది. థియేటర్ల నుంచి వచ్చిన జనాలు సోసోగా ఉంది బ్రో, సాగదీశాడు బ్రో అంటూ ఇష్టం వచ్చిన రివ్యూలు ఇచ్చి పడేశారు. కానీ 2-3 షోలు పడిన తర్వాత వాళ్ళ అభిప్రాయం మారింది. లోకంలో ఇంతమంది ఉండగా నేను జెస్సీని ఎందుకు ప్రేమించాను అన్నట్లుగా అప్పటి వరకు ఎంతో మందిని చూసిన ఆడియన్స్ కళ్ళు ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా ఆమె దగ్గర ఆగిపోయాయి. అప్పటి వరకు ఎంతో మంది కత్తి లాంటి పాపల్ని చూసిన ఆడియన్స్ కను పాపలు ఆమె చూపుల్లో చిక్కుకుపోయాయి. సినిమాలో సింపుల్గా చీరలో అలా అలా నడుస్తూ రోడ్డుపై వస్తుంటే గుండె గిలగిలా కొట్టుకుంటుంది. ఆమెది అసలు అందం కాదు, అంతకు మించి ఏమైనా ఉంటే అది అన్నట్టుగా ఆడియన్స్ పరితపించిపోయారు. అప్పుడు ఆతృతగా గూగుల్లో ఆమె కోసం వెతికిన అవే కళ్ళు ఇప్పుడు పోటెత్తిన అభిమానంగా ఆమెను ఆరాధిస్తున్నాయి. ఆ క్యూట్ గర్ల్ పేరే సమాంత. కాదు, కోట్లాది మంది మనసంతా నిండిన సమాంత. ఏమాయ చేసేవ సినిమాతో నిజంగానే ఎంతో మంది గుండెల్ని మాయం చేసింది సమాంత. ఆ చిత్రం తర్వాత ఆమె సినీ ప్రయాణం ఓ బృందావనం అయిపోయింది. ఇండస్ట్రీలో ఆమె దూకుడికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇక కోట్లాది మంది అభిమానులు ఆమె ఎక్కడికి వెళ్ళినా ఈగల్లా ఆమె చుట్టూ చేరిపోయేవారు. కుర్రాల గుండెల్లో సమాంతను చూసిన ప్రతిసారి ఎటో వెళ్ళిపోయింది మనసు పాటే వినిపించేది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులా మనసెప్పుడు ఆమె చుట్టూనే తిరిగేది. సోషల్ మీడియాలో ఏదైనా ఫోటో షేర్ చేస్తే సమాంత అందం జబర్దస్త్ ఎహే అంటూ ఫ్యాన్స్ మురిసిపోయారు. ఎంతోమంది రాజకుమారులు అత్తారింటికి దారేదంటూ సమాంత అడ్రస్ కోసం వెతికారు. ఇలా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలలో వరుస సినిమాలతో తన స్థాయిలతో పాటు తన స్థానాన్ని కూడా సుస్థిరం చేసుకుంది శ్యామ్. పైన ఇంటి అమ్మాయిగా మొదలైన ఆమె సినీ ప్రస్థానం స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇక 2017లో నాగ చైతన్యని ప్రేమించి పెళ్లాడి అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టింది. వీరి పెళ్లి చూసిన ప్రేక్షకులు తెలుగు లోగిళ్లలో ఇంతకంటే గొప్ప జంట ఉంటుందా అంటూ మురిసిపోయారు. వీళ్ళ ఫోటోలకి కూడా దిష్టి చుక్కలు పెట్టిన అభిమానులు ఉన్నారంటే నమ్మక తప్పదు. కానీ కాలం అందరికంటే పెద్ద శత్రువు అన్నట్లుగా పెళ్లి అయిన 4 ఏళ్లకే 2021లో ఈ జంటకి విడాకులంట అనే వార్త విని సమాంత ఫ్యాన్స్ అక్కినేని అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యంలో 90% బాధే ఉంది. ఇప్పటికీ గూగుల్లో రీజన్ ఫర్ సమాంత డైవర్స్ అని సెర్చ్ చేస్తున్నారంటే దీని గురించి ఆడియన్స్ ఎంతగా హర్ట్ అయి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అయినా జీవించే వారికి ఏం తెలుసు, అనుభవించే వారికి తెలుస్తుంది అన్నట్లుగా ఆ ఇద్దరి మధ్య విడాకులకి కారణాలు ఏంటో వారికి తెలుసు. నిజానికి వారికి తెలిస్తే చాలు. దీని గురించి ఇప్పటి వరకు అటు నాగ చైతన్య కానీ ఇటు సమాంత కానీ డైరెక్ట్గా ఎప్పుడు కామెంట్ చేయలేదు. అయితే ఈ విడాకుల పర్వం ముగిసిన తర్వాత సమాంత కెరీర్ సమాప్తం అంటూ ఎంతో మంది ఇష్టం వచ్చినట్లు రాసి పరేశారు. విడాకులకి కారణాలు ఇవే అంటూ దగ్గరుండి చూసినట్లు వార్తలు చదివి చూపించారు. కానీ ఇవేవి కూడా సమాంతని, ఆమె అభిమానులను అంతగా ఇబ్బంది పెట్టలేదు. కానీ 2022లో ఆమె చేసిన ఓ ప్రకటన మాత్రం సగటు సమాంత అభిమానిని చాలా బాధ పెట్టింది. నాకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన మయోసైటిస్ అనే వ్యాధి ఉన్నట్లు తెలిసింది. అన్ని విషయాల్లో ప్రతిసారి బలంగా ముందుకెళ్లలేమనే సంగతి మెల్లిగా నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఇక దీని నుంచి నేను భరించలేను అని అనుకున్న ప్రతిసారి దాని నుంచి బయటపడ్డాను. ఇది కూడా అంతే అంటూ సమాంత సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. కానీ ఆ ఆరోగ్యాన్ని తన సంకల్పంతో ఎప్పుడు జయించేసింది సమాంత. అందుకేనేమో ఆమె టఫ్ గర్ల్ అంటూ కష్టాలు కూడా దూరంగా పారిపోయాయి. ఎన్నో ఆశలతో మెడలో వేయించుకున్న 3 ముళ్ళు నెత్తిన ముళ్ళ కిరీటంలా గుచ్చిన సమస్య అంతా సమంతదే అంటూ సమాజం వేలెత్తి చూపినా అదే సమాజానికి ఎన్నో విధాలుగా సేవ చేసింది. కానీ సమాంత ఎక్కడ ఆగిపోలేదు. ఆమె సినీ మజిలీలో కామాలే తప్ప పుల్ స్టాపులు లేవు. అందుకే ఆ క్యూట్ గర్ల్ ఇప్పుడు కోట్లాది మంది అభిమాన గణంతో సినీ వినిలాకాశంలో ఒక మహారాణిగా వెలుగుతోంది. కన్నీళ్ల సుడిగుండాలను ఛేదించి కష్టాల సునామీకి ఎదురెళ్లి విడాకుల ఎడారిని దాటి ఇండస్ట్రీలో 14వ వసంతంలోకి అడుగుపెట్టింది. కల్ట్ ఫ్యాన్స్ అంటే హీరోలకి కాదు, హీరోయిన్లకి కూడా ఉంటారని మరోసారి నిరూపించింది సమాంత. అందుకే ఎప్పటికీ ఇది అంతం కాదు. ఎడారిలో విరిసిన వసంతం 14 ఏళ్ల సమాంతం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.